అబద్ధాలు అలవోకగా చెప్పడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ ప్రత్యేకత ఉంది. తడుముకోకుండా రెప్ప ఆర్పకుండా అబద్ధం చెప్పేయగలడు. తాజాగా ఏం జరిగిందంటే నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. అనేక విషయాలు చర్చించారు. దాంట్లో ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే, ఈ 15 నెలల్లో తన ప్రభుత్వం సమర్థత వల్ల, ప్లానింగ్ వల్ల విద్యుత్ రంగంలో 1500 కోట్లు, 1000 కోట్లు రూపాయలు ఆదా చేశామని చెప్పారు. ఈ విజయాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళమని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్పారు. ఇంటింటికి వెళ్ళి చెప్పమని. సరే, వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తారు బిల్లు, కరెంటు, గతంలో తమ ఇంటి కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది అనేది ఆ తేడా వాళ్ళు చెప్తారు. అది వేరే విషయం. కానీ నేను చాలా చూశా. 1000 కోట్లు ఎట్లా ఆదా చేశారు విద్యుత్ రంగంలో ఆయన చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదా చేశాము అనే లెక్క చెప్పలేదు. కానీ ఆదా చేశామని మాత్రమే చెప్పారు. అయితే నేను లోపల కాస్త లోతుగా పరిశోధన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 15 నెలల్లో ఈ గవర్నమెంట్ రాగానే ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టి దాదాపుగా 1700 కోట్లు ప్రజల దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వసూలు చేసింది. ఈ 1700 కోట్లని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వాన్ని మందలించింది. ఎలా వసూలు చేస్తున్నారు ఇవి అని, ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఎలా వసూలు చేస్తున్నారు మందలించి ఏం చెప్పిందంటే, దాదాపుగా 970 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేసేయండి, ఎవరైతే కట్టారో, ఎవరి దగ్గర నుంచి అయితే వసూలు చేశారో అవి ఇచ్చేయండి అని చెప్పింది. సో ఈ 970 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఖాతాల్లోకి వేయబోతోంది. ట్రూ అప్ ఛార్జీలతో వసూలు చేసిన 1700 కోట్లలో ఈ 970 కోట్లు ప్రజల ఖాతాల్లోకి అయిపోతుంది. దాన్ని ఆయన అవకాశంగా తీసుకొని తమ ప్రభుత్వ సమర్థత వల్ల, ప్లానింగ్ వల్ల 1000 కోట్లు విద్యుత్ రంగంలో ఆదా అయిందని ప్రకటించగలిగారు. ఇది అసలు రహస్యం. అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన సొమ్ముని వెనక్కి ఇచ్చేయండి అని రెగ్యులేటరీ కమిషన్ చెప్తే ఇచ్చేయబోతూ ఈ ఇచ్చేసేది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి, ప్రజల అకౌంట్లోనే పడతాయి కాబట్టి, ఇది తమ ప్రభుత్వ సమర్థత వల్ల, ప్లానింగ్ వల్లే జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ప్రజల ముక్కుబిండి వసూలు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేయమని రెగ్యులేటరీ కమిషన్ చెప్పగానే తిరిగి ఇచ్చేస్తూ దాన్ని కూడా తమ ఖాతాలో, విజయం ఖాతాలో వేసేసుకుంటున్నారు. తర్వాత అదే సభలో, అదే మీటింగ్లో, వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మొత్తం సూపర్ 6 అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేసామని చెప్పేశారు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అదే అర్థం కావట్లేదు. మొత్తం సూపర్ 6 మొత్తం చదివితే అందులో మొట్టమొదటిది నిరుద్యోగ భృతి. ఏది, ఎక్కడుంది? 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. గత ఏడాది ఏమన్నా 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించారా? మరి ఇప్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఏది, అది చెల్లించట్లేదు కదా. తర్వాత ప్రతి మహిళ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి 1500 రూపాయలు నెల వేస్తామని చెప్పారు. ఇది 5వ ప్రామిస్ సూపర్ 6లో. మరి ఏది అది కూడా అవ్వట్లేదు. అంటే 2 ప్రామిసులు అమలు చేయకుండానే అమలు చేసామని చెప్పడం ఏంటి? అలాగే ప్రజలు ముక్కును బిండి వసూలు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేయమని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్తే అవి ఇచ్చేస్తూ అదేదో తమ గొప్పతనం అని చెప్పుకోవడం ఏంటి? ఇది అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తారండి. మీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించరా? గత 5 ఏళ్లలో తమ కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఇప్పుడు 15 నెలల్లో తమ కరెంటు బిల్లు ఎంత వస్తుంది? ఒక్కొక్కళ్ళది 200, 300 ఉండే కరెంటు బిల్లు ఈ పూట 800, 900 అయింది. అది వాళ్ళకి తెలీదా? మనం అబద్ధాలు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారా? ఆలోచించు.